సింహరాశి వారికి ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా, శనివారం శని త్రయోదశి సందర్భంగా, అష్టమ స్థాన శని ప్రారంభం అయిన తర్వాత మొట్టమొదట వస్తున్నటువంటి శని త్రయోదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. అలాగనే సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1 పాదం కలిపితే సింహరాశి. అలాగా వీళ్ళకు 2వ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన, అష్టమ స్థానంలో చతుర్గ్రహ కూటమి, బుధుడు శుక్రుడు శని రాహుల సంచార స్థితి ఉండడం కనుక వీలైనంత వరకు శనివారం ఆదివారం పూట ఎలాంటి పనులు, ముఖ్యమైన పనులను కానీ రిజిస్ట్రేషన్లు, డాక్యుమెంట్స్, దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. ఎందుకనగా అష్టమ స్థాన శని ప్రారంభమైన తర్వాత వచ్చేటువంటి శని త్రయోదశి, అందులో ఆదివారం అమావాస్య సందర్భంగా వీలైనంత వరకు అనేక మంది శత్రువులు పంచి ఉన్నారు. మీరు ఆవగింజంత తప్పు ఎక్కడ చేస్తారా, గుమ్మడికాయ అంత నిందని మీకు వేయాలని ఎదురు చూస్తూ ఉంటారు. ఎక్కడ తప్పు చేస్తే పోలీస్ స్టేషన్లు, కోర్టు మెట్లు, అనవసరమైన ఇబ్బందులు, అనారోగ్యాలు కొన్ని తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో అశ్విని నక్షత్ర జాతకులు 7 కలర్లు కలిగినటువంటి కుంకుమను ఎర్రటి గుమ్మడికాయలో వేసి దిష్టి తీయించి పాల్గొట్టుకోవడం వలన మనశ్శాంతి, బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. అలాగనే పుబ్బా నక్షత్ర జాతకులు బొబ్బర్లు లేదా బొబ్బర్ల పిండి, తెల్ల సున్నము వేసి దిష్టి తీయించుకోవడం వలన స్వగృహము, ధనకనక వస్తు వాహనాలు సింహరాశి వారి యొక్క సొంతమవుతాయి. అలాగనే ఉత్తరా నక్షత్ర జాతకులు ఎర్రటి కుంకుమను, తెల్లటి ఆవాలను వేసి దిష్టి తీయించుకోవడం వలన నరదృష్టి, శత్రు ప్రభావాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి. అలాగనే వీరికి భాగ్యస్థానంలో ఏడాది తర్వాత రవి సంచార స్థితి ఉండడం వలన భార్యాభర్తల మధ్య సఖ్యతగా ఉండి తీరాలి. భార్య ఏదన్నా అన్న భర్త మౌనంగా ఉండాలి, భర్త ఏదన్నా అన్న భార్య మౌనంగా ఉండాలి. ప్రేమికులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే అనేక రకాలుగా ఇబ్బందులకు గురైపోయి ఎడబాటు వచ్చేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అలాగే రాజస్థాన్లో గురు సంచార స్థితి ఉండడం వల్ల మీరు చేసిన మంచి, మీరు చేసిన సత్కర్మ, సత్కార్యక్రమాలే మిమ్మల్ని నిలబెట్టబోతున్నాయని చెప్పి కూడా గమనించాలి.